మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అని డిసైడ్ అయ్యారు. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, జాబ్లోకి వెళ్ళారు. బట్ ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉండబోతుంది? వేరే ఫీల్డ్స్లో ఒక చోట స్ట్రక్ అయిపోయి ఒక శాలరీ నుంచి మళ్ళీ ఎంతకాలం చేసినా సరే అదే శాలరీలో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ డిజిటల్ మార్కెటింగ్లో గ్రోత్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్, డిజిటల్ మార్కెటింగ్లో లక్కీగా ఒకటే ఫీల్డ్ లేదు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్లోనే మళ్ళీ మనకి ఇంటర్నల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఎస్ఈఓ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఉంటాయి, ఫేస్బుక్ యాడ్స్ ఉంటాయి, ఆటోమేషన్ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. సో ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట డిజిటల్ మార్కెటింగ్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇనీషియల్గా యాజ్ ఎ ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయరు. ఇనీషియల్గా బేసిక్ ఫ్రెషర్ కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద మీరు ఎక్స్పర్టీస్ అనేది తెచ్చుకొని లోపలికి వెళ్తారు. సో కెరీర్ గ్రో అయ్యే కొద్దీ ఇక్కడ ఏంటంటే, మీరు ఒక్కొక్క సబ్జెక్టు మీ స్కిల్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇనీషియల్గా జనరల్గా రియాలిటీలో ఏంటంటే, హైదరాబాద్ మార్కెట్ ఉద్దేశించి చెప్తున్నాను నేను. సో హైదరాబాద్లో ఫ్రెషర్స్కి సమ్వేర్ అరౌండ్ ఒక 15,000 శాలరీ ఇస్తారు యాజ్ ఎ ఫ్రెషర్గా. బట్ గోయింగ్ ఫర్దర్ ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే, మీరు ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ వీటిని మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటాం. సో ఈ సబ్జెక్ట్స్ కనుక మీరు ఇన్డెప్త్గా నేర్చుకొని వెళ్తూ ఉంటే కనుక అప్పుడు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ జాబ్స్లోకి ఎవరైతే వెళ్తారో సో మీకు శాలరీస్ అనేవి చాలా బాగా పెరుగుతాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ సరిత అని చెప్పేసి ఒక అమ్మాయి, షీఈ్ ఓన్లీ హ్యావింగ్ సమ్వేర్ అరౌండ్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ షీఈ్ ఇంటూ పర్ఫార్మెన్స్ మార్కెట్ అనమాట. నౌ షీఈ్ అట్ ఎ స్టేజ్ ఆఫ్ ఎర్నింగ్ సమ్వేర్ అరౌండ్ ఒక 50,000 to 53,000 దాకా వస్తుంది అనమాట యాజ్ ఎ పర్ఫార్మెన్స్ మార్కెటర్గా. పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం, అది కూడా తెలుగులో నేర్చుకుందాం అనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసి ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడొచ్చు. సో ఒక 15 minutes 20 minutes అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు పర్సనల్గా ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను.